హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే తెనాలి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి సద్ది కార్యక్రమానికి వచ్చాను. ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు, చూడండి, చూపిస్తున్నాను. మా మరదలు లోపల ఉంది, ఇంకో పెద్ద మరదలు. ఇప్పుడు వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి సద్ది కార్యక్రమం వచ్చేసాము. వాళ్ళు ఒక 20 మందికి స్వాములకి భోజనం అనేది పెట్టుకున్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్కి స్వాములందరూ కూడా వస్తారు, చూపిస్తాను. చూడండి బయట అందరూ ఎలా వంట చేస్తూ ఉన్నారో. పల్లెటూరు అంటేనే ఇలా కలిసిమెలిసి అలానే చేసుకుంటాం కదా. చాలామంది ఉన్నారు చూడండి. ఈ అమ్మాయి చిన్న మరదలు. అందరూ నలుగురు 4 పనులు చేసుకుంటేనే చక్క అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా చేసుకుంటున్నారో. ఇవి మా పిన్ని. చూడండి అందరూ ఎలా సరదాగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. వెళ్ళిన కొంతసేపైనా చాలా హ్యాపీగా జరిగింది. స్వాములు అందరూ వచ్చేసారు, కాళ్ళు కడుక్కొని అందరూ శరణాలు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు అందరూ వరుసగా ఇలా కూర్చుని శరణాలు అనేది చెప్పేస్తున్నారు. తర్వాత సత్య కార్యక్రమం మొదలు పెట్టేశారు. చూడండి వరుసగా అన్నీ వడ్డిచ్చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ కూర్చున్నాము. చాలా హ్యాపీగా సాగింది సద్ది కార్యక్రమం అనేది. అందరూ శరణాలు చెప్పేసేసి అందరూ ప్రశాంతంగా సద్ది మనస్ఫూర్తిగా అనేది భుజించేసాము. మా మరదలు, మా తమ్ముడు వాళ్ళకి ఒక బాబు, ఒక పాప. అక్కడ ఉన్నాడు మా తమ్ముడు. చూడండి సద్ది పూర్తి అయిపోయింది. తర్వాత స్వాములందరూ మనస్ఫూర్తిగా సద్ది అనేది భుజించి వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు. తాంబూలం పెట్టి అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు. అందరూ భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు, శివమాల వేసుకున్న వాళ్ళు అందరూ వచ్చారు. మనస్ఫూర్తిగా అనేది ఆశీర్వదిస్తే వాళ్ళు చక్కగా హ్యాపీగా పిల్లాపాపలతో చాలా హ్యాపీగా ఉంటారని ఇలా స్వాములందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్వాములు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అందరూ ఆశీర్వదించేశారు. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.